Hey guys, welcome back to our channel. ఇవన్నీ చూస్తే ఏంటా అని అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ మేము ఈరోజు ఈవినింగ్ తిరుపతి వెళ్తున్నాం అనమాట, నారాయణాద్రి ఎక్స్ప్రెస్కి. సో దానికోసం లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నాను. ఓన్లీ నావి మాత్రమే. మా ఆయన ప్యాక్ చేసుకుని తన ఆఫీస్ తీసుకుని వెళ్ళిపోయాడు. తన అటు నుంచి డైరెక్ట్ స్టేషన్కి వచ్చేస్తాడు. సో ఇటు నుంచి నేను వెళ్ళాలి. సో నా ప్యాకింగ్ మాత్రమే ఉంది. ఈ 2 sarees, దిస్ వన్ ప్యూర్ పట్టు సారీ, ఇది చిఫాన్ అనుకుంటా, నాకు తెలియదు. ఇది ఒక సారీ ఇట్లా వస్తుంది సారీ, అండ్ దీని మీద బ్లౌజ్ ఇదనమాట. సో యాక్చువల్లీ రెండిట్లో నేను ఏది తీసుకువెళ్ళాలా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. ఇదేమో ప్యూర్ పట్టు, దీని మీదకి నేను రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఉమెన్స్ వరల్డ్ ఐడియా ఉంటుంది కదా మీకు, కుకట్పల్లిలో ఉంటుంది, దాంట్లో ఇది తీసుకున్నా రెడీమేడ్ బ్లౌజ్. ఇదేమో సారీ. సో యాక్చువల్లీ ఏది తీసుకువెళ్ళాలి అని నాకు కొంచెం డౌట్ ఉంది. మ్యాక్సిమం ఇదే తీసుకెళ్తాను, ఏంటంటే కొంచెం పట్టు బాగుంటాయి దర్శనానికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి అని చెప్పి ఇదే తీసుకెళ్తాను. యాక్చువల్లీ రేపు ఒక స్పెషల్ ఉందన్నమాట అకేషన్, దానికోసమే ఎప్పుడు తిరుపతి వెళ్తున్నాము. ఆ స్పెషల్ అకేషన్ ఏంటి అనేది మీరు నెక్స్ట్ వచ్చే వీడియోలో చూడండి. ఇది మాత్రం జస్ట్ ప్యాకింగ్ మాత్రమే. ఈరోజు ప్యాకింగ్, నా బట్టలు అండ్ ట్రైన్లో ఫుడ్. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా యాక్చువల్లీ చపాతీ చేద్దాం అనుకుంటున్నా, పిండి కలిపి పెట్టాను. చపాతీ కూడా చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ప్యాక్ చేద్దాం. అండ్ ఇదొక డ్రెస్ తీసుకెళ్తున్నా. ఇది నేను స్టిచ్ చేయించుకున్నా పట్యాల. ఇది పట్యాల ప్యాంట్, ఇలా పంజాబీ వాళ్ళలో కింద వస్తుంది, తెలుసు కదా మీకు, పంజాబీ వాళ్ళు వేస్తారు ఎక్కువ. సో ఇదొకటి స్టిచ్ చేయించాను. అండ్ ఇది టాప్, ఇది చున్నీ. సో ఇదొక డ్రెస్. యాక్చువల్లీ మేము 1 night 2 days స్టే చేస్తాం. అంటే రేపు మార్నింగ్ మేము దిగుతాం 7:30 అట్లాగా. రేపు నైట్ తిరుపతిలో స్టే చేస్తాము. ఎల్లుండి మార్నింగ్ కూడా తిరుపతిలోనే ఉంటాం. ఎల్లుండి ఈవినింగ్ కిందకి వచ్చేస్తాం. ఎల్లుండి మళ్ళీ మాకు రిటర్న్ ఉందన్నమాట ట్రైన్. సో 1 night 2 days అనమాట జర్నీ. సో యాక్చువల్లీ 3 pairs తీసుకెళ్తున్నా. 3 pairs అండ్ వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఒక pair అనమాట. అండ్ ఇది స్టిచ్ చేయించాను. ఇది బాగుంది కదా. యాక్చువల్లీ ఇది 20 years అనమాట. ఇది నాకు ఓణీలు ఇచ్చినప్పుడు ఇచ్చిన లెహెంగా అనమాట. ఆ లెహెంగా ఇప్పుడు అలాగా మనకి సరిపోదు కదా. సో దీన్ని నేను టాప్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. ఇట్లా హ్యాండ్స్ ఇట్లా వస్తుంది, కింద పిందెలు ఇట్లా వస్తాయి, అండ్ ఇలా వస్తుంది టాప్. అసలు క్లాత్ అయితే అలానే ఉంది, ప్యూర్ పట్టు అనమాట క్లాత్. ఇది 20 years అయినా కూడా ఇంత స్మెల్ రావడం కానీ, ఏదైనా క్లాత్ కొన్ని రోజులు మనం వేసుకోకుండా అలాగే ఉంచితే స్మెల్ వస్తుంది, స్మెల్ రావడం కానీ అట్లా ఏం లేదు. చాలా బాగుంది. సో దీన్ని టాప్లో స్టిచ్ చేయించుకొని ఇప్పుడు వేసుకుంటున్నా. సో ఇదొకటి. యాక్చువల్ దీని మీదకి ఏం పేర్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఇదేమో బ్లూ అండ్ గోల్డ్ వచ్చింది కదా. ఇది లెహంగా నాది ఓణీ ఫంక్షన్ అని చెప్పాను కదా, దాని మీద ఓణీ అనమాట, గోల్డ్ కలర్ది. ఇది ఒకటి ఉంది, అండ్ క్రీమ్ లెగ్గిన్ ఉంది. ఇవి 2 పేర్ చేయాలా, దీని మీద గోల్డ్ లేదంటే రెడ్ కలర్ పేర్ చేయాలా నాకు అర్థం అవ్వట్లేదు. సో అందుకనే 2 తీసుకెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక వేసుకున్నాక ఏదైతే బాగుంటుంది, లుక్ ఏదైతే బాగుంటుందో అదే ఉంచుకుంటా. నాకైతే మ్యాక్సిమం గోల్డ్ అనే అనిపిస్తుంది, బట్ చూద్దాం ఆడికి వెళ్ళాక ఏది బాగుంటుందో. సో అందుకని చెప్పి 2 నేను పెట్టుకుంటున్నాను అనమాట. యా, మీరు కామెంట్ చేయండి గోల్డ్ బాగుంటుందా లేదంటే రెడ్ బాగుంటుందా అని చెప్పి. ఓకే, ఇది అన్నమాట. ఇంకా నాది ఈసారి ఇంకా పక్కన పెట్టేస్తాం. దీన్ని నేను తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నా. చెప్పాను కదా స్పెషల్ అకేషన్ ఉంది, కట్టుకున్నది ఎందుకు కట్టుకోవడం మళ్ళీ. సో దాన్ని పక్కన పెట్టేస్తా. అండ్ నా దగ్గర చిన్న పోలీ బ్యాగ్ ఉంది, దీంట్లో జ్యువెలరీ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇది ఇంకో జ్యువెలరీ బాక్స్. సో నేను యాక్చువల్లీ మొన్న ఒక సెట్ తీసుకున్నానని చెప్పాను కదా, స్పెషల్ అకేషన్ ఉంది అని చెప్పి, దానికోసం. అండ్ ఇది నేను మీషోలో తీసుకున్నాను. బాగుందా, టెంపుల్ జ్యువెలరీ చాలా బాగా వచ్చింది. అండ్ నా మీషో జ్యువెలరీ నేను ఒక వీడియో చేస్తాను, అండ్ ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. స్టే ట్యూన్. సో యాక్చువల్లీ నేను ఇది ఆ సారీ మీదకి ఇది అండ్ ఈ ఇయర్ రింగ్స్ పేరప్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనకి జ్యువెలరీ కోసం బాక్స్ కావాలి కదా, సో
ఈ జ్యువెలరీని వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేద్దాం. లేదంటే దీన్ని ఈ చిన్న బాక్స్లో దీంట్లోకి షిఫ్ట్ చేసి బాక్స్ తీసుకెళ్దాం. నా దగ్గర మీషో నుంచి మంచి కలెక్షన్ ఉంది, చూపిస్తాను. అండ్ తిరుపతి వీడియోస్ చాలా వస్తాయి గాయస్, ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ వాచ్ మోర్. అండ్ షాపింగ్ వీడియోస్ కానీ యాక్చువల్గా నడిచి ఎక్కుదాం అనుకున్నాం, బట్ చూద్దాం అక్కడికి వెళ్ళాక టెంపరేచర్ని బట్టి అండ్ మాకు ఓపిక ఉంటుంది లేదో దాన్ని బట్టి కూడా విల్ డిసైడ్. మనం తిరుపతి కోసం మనం ఏమైతే జ్యువెలరీ తీసుకెళ్దాం అనుకుంటున్నామో అది పెట్టుకుందాం. సో ఒకటే తీసుకెళ్తున్నా, ఇది ఒక్కటే. అండ్ ఇంట్లో పెట్టేద్దాం దీన్ని. అండ్ ఇది తీసుకెళ్తున్నా. ఇంకా ఏం తీసుకెళ్తానంటే బెల్ట్, ఆ శారీ మీద బెల్ట్ అనేది కంపల్సరీ. ఇది మా పాపదనమాట, అది ఎలాగో మనకి అంతా సరిపోదు, సో ఇదే తీసుకెళ్తాను. ఎస్, దీంట్లో పట్టట్లేదు, సో దీన్ని విడిగా పెట్టేద్దాం. అంటే ఈ చిన్న పోల్ దీంట్లో బెల్ట్ ఒకటి, మన జ్యువెలరీ డబ్బా ఒకటి. అండ్ యాక్చువల్ బ్యాంగిల్స్ నేను ఇవి తీసుకెళ్దామా, ఇవి యాక్చువల్ నేను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో తీసుకున్నా, ఇవి తీసుకెళ్దామా లేదంటే బ్యాంగిల్స్ డబ్బా చూడండి నేను ఉన్నాయి, దీంట్లో వేసింది పెట్టేది లేదు. కానీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడల్లా బ్యాంగిల్స్ కొనడం మామూలుగా అంటారు కదా, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ కొనుక్కొని రావాలి, ఉట్టి చేతులతో రాకూడదు, ఏదో ఒకటి తెచ్చుకోవాలి అంటారు కదా. సో వెళ్ళినప్పుడల్లా బ్యాంగిల్స్ తెచ్చుకోవడం వల్ల నా దగ్గర చాలా బ్యాంగిల్స్ ఉండిపోయినాయి, ఇంకా చాలా పడేసాను కూడా. అసలు పడేయడం అంటే పాతగా అయిపోయి వేసుకోక పడేసాను. ఇప్పుడు నా దగ్గర గ్రీన్ కలర్ ఉన్నాయి గ్రీన్ కలర్. సో వీటిని మనం మంచిగా సెట్ చేసుకుందాం. ఇట్లా ఇట్లా 2 హ్యాండ్స్కి సో సెట్ చేసేసాం. అండ్ వీటిని ఇప్పుడు ఈ డబ్బాలో పెట్టాం. ఈ డబ్బాలో యాక్చువల్ వేరే జ్యువెలరీ అండి, ఇది కూడా లాస్ట్ టైం తిరుపతి నుంచి తీసుకొచ్చింది, బట్ ఇవన్నీ కలిపి సపరేట్గా వీడియో చేస్తాం మళ్ళీ. సో ఇప్పుడు ఈ డబ్బాలో మనం బ్యాంగిల్స్ పెట్టేసుకుందాం. అండ్ ఈ 2 కూడా పెట్టుకుంటున్నా, డ్రెస్సెస్ మీదకి కావాలి కదా. సో 2 డ్రెస్సులు తీసుకెళ్తున్నారు, సో వాటి మీదకి పేర్ చేస్తాను అంతే. ఇప్పుడు జ్యువెలరీ డబ్బా క్లోజ్ చేసేద్దాం. అండ్ ఒక శారీ పిన్ తీసుకున్నాం, నా దగ్గర శారీ పిన్స్ ఉన్నాయి, ఒక శారీ పిన్ తీసుకున్నాం. ఇది తీసుకెళ్తా, ఇది బాగుంటుంది. అండ్ ఇంకా మనకి కావాల్సింది స్టిక్కర్స్ కావాలి, లిప్స్టిక్ కావాలి, ఆఫ్ కోర్స్ లిప్స్టిక్ కంపల్సరీ. అండ్ నా దగ్గర రెడ్ కలర్ మెరూన్ కలర్ లిప్స్టిక్ ఉంది. దీని కోడ్ చూడండి, ఇదొకటి. నెక్స్ట్ సేఫ్టీ పిన్స్ లేకుండా శారీ తీసుకెళ్ళి ఏం చేస్తాం మనం. ఇందా నుంచి అన్ని పెట్టుకుంటున్నా కానీ సేఫ్టీ పిన్స్ పెట్టుకోవట్లేదు నేను. సేఫ్టీ పిన్స్ ఒకటి, అయ్యో నా దగ్గర 2 ఉన్నాయి, 3 సేఫ్టీ పిన్స్. సేఫ్టీ పిన్స్ లేవు ఎక్కువ, సో వెళ్ళేటప్పుడు జర్నీ స్టార్ట్ అయినప్పుడు తీసుకుని షాపింగ్ చేద్దాం. సేఫ్టీ పిన్స్ మర్చిపోకుండా, లేదంటే కష్టం. అండ్ స్టిక్కర్స్, ఈ డబ్బా ఎప్పుడు నా దగ్గర ఇలానే ఉంటుంది, దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి, కలర్స్ అన్నమాట.
సో ఇది నేను ఎప్పుడు ఇలాగే ఉంచుతాను, ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా సరే, ఏ ఫంక్షన్స్ వచ్చినా సరే నేను దీంట్లోంచి తీసుకుని ఇలా పెట్టేసుకుంటా. ఎందుకంటే నాకు ఇవే ఇష్టము, బాగుంటాయి అనమాట, సెట్ అవుతాయి మంచిగా డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ. కలర్ బాగుంటుంది అండ్ కొంచెం పెద్దగా ఉంటుంది, మెయిన్ ఎస్పెషల్లీ శారీస్ మీద స్టిక్కర్ అనేది పెద్దగా ఉంటేనే బాగుంటుంది. సో ఇదొకటి పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ కోర్స్ కాజల్ లేకుండా మనకి అసలు ఐస్ ఏదో లాగా ఉంటాయి. అండ్ ఒక చిన్న ఫ్లక్కర్ అండ్ ఐలైనర్, అంతే సింపుల్. మర్చిపోయినా కుంకం, మనం టెంపుల్స్ వెళ్ళినప్పుడు కుంకం అనేది కంపల్సరీ. సో దీన్ని మనం ఈ బ్యాంగిల్స్ డబ్బాలో నెట్టేద్దాం. సో కదలకుండా ఉంటుంది, పోకుండా ఉంటుంది మెయిన్. ఇంకా అండ్ 2 రింగ్స్ తీసుకెళ్తున్నా. గోల్డ్ తీసుకెళ్ళట్లేదు, నార్మల్ రింగ్స్ తీసుకెళ్తున్నా. ఇది సిల్వర్ అనమాట, ఇది నార్మల్ రింగ్. గోల్డ్ తీసుకెళ్తే లాస్ట్ టైం అలాగే గోల్డ్ రింగ్ తీసుకెళ్ళి పడేసి వచ్చాము. ఎందుకు వచ్చింది చెప్పండి, అందుకే గోల్డ్ రింగ్ తీసుకెళ్ళట్లేదు. అండ్ చిన్న బ్రేస్లెట్. గైస్ ఇంకా మనకి కావాల్సినవన్నీ తీసేసుకున్నాం. సో ఇవన్నీ ఇంకా దీంట్లో ప్యాక్లు పెట్టేసేసి దీంట్లో వేస్తే అయిపోయింది మన జ్యువెలరీ. మీరు అనుకోవచ్చు ఉండేది మీరు ఒక్క 2 డేస్కి ఇంత జ్యువెలరీ. ఏం జ్యువెలరీ లేదండి దీంట్లో, జస్ట్ ఒక శారీ దాని మీదకి ఒక సెట్, ఇయర్ రింగ్స్, బొట్టి పిల్లలు కంపల్సరీ, కుంకుమ, బ్యాంగిల్స్, అంతే. లిప్స్టిక్ కామన్, అమ్మాయి లిప్స్టిక్ లేకుండా ఎక్కడికి వెళ్ళారు కదా, లిప్స్టిక్ కామన్. ఒక బ్రేస్లెట్, 2 బ్యాంగిల్స్ తీసుకున్నా డ్రెస్సెస్ మీద పేర్ చేయడానికి. సో ఇవి అన్నమాట మన జర్నీకి కావాల్సినవి. ఇంకా వీటిని ప్యాక్ చేద్దాం, అంతే అనమాట. అండ్ మర్చిపోయాను, చిన్న పర్ఫ్యూమ్ లేకుండా ఎట్లా, ఈ చిన్న పర్ఫ్యూమ్ నేను ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే మనం జర్నీస్ చేసేటప్పుడు పర్ఫ్యూమ్స్ పెద్దవి క్యారీ చేయలేం. అండ్ ఇంకొకటి స్పేస్ అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది. సో నేను ఈ చిన్న పర్ఫ్యూమ్ డబ్బా నేను ఆన్లైన్ ఆర్డర్ చేశాను. సో దట్స్ ఇట్ గైస్, ఇదనమాట నా ప్యాకింగ్. మీషో జ్యువెలరీ నేను నచ్చిన ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు, మీషో జ్యువెలరీ బాగుంటుంది అంటే. కొన్ని జ్యువెలరీ మనం బయట తీసుకుంటే కొంచెం రోల్డ్ గోల్డ్ అనిపిస్తుంది, బట్ నేను తీసుకున్న జ్యువెలరీ ఏంటంటే కొంచెం టెంపుల్ జ్యువెలరీ అండ్ బాగుంటుంది అనమాట. అంటే చూడడానికి కొంచెం గోల్డ్ లుక్ వస్తుంది. సో ఆ వీడియోని నెక్స్ట్ వీడియో చేస్తాను. స్టే ట్యూన్ గైస్. ఇక్కడ నుంచి మనకి మన వీడియోస్ అన్నీ వస్తాయి, తిరుపతి వీడియోస్, రిలేటెడ్ వీడియోస్ కానీ, లేదంటే నా జర్నీ వీడియోస్ కానీ, ట్రైన్ జర్నీ వీడియో ఉంది కానీ, మొత్తం తిరుపతి పైన అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పాలి, ఫుడ్ ఏం తీసుకెళ్తున్నాను అనేది కూడా నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.